ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వన్ డే బిగ్ బాస్ షో. ఈరోజు మన ముందు కొంతమంది కంటెస్టెంట్స్ రాబోతున్నారు. ఇప్పుడు మన బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవుతున్న వన్ డే బిగ్ బాస్ షో కంటెస్టెంట్స్. హాయ్ పిల్లలు, వెల్కమ్ టు వన్ డే బిగ్ బాస్ షో. వన్ డే బిగ్ బాస్ షో వచ్చినందుకు మీ అందరికి బిగ్ బాస్ తరఫున ఒక చిన్న మ్యూజిక్. సారీ సార్, బిగ్ బాస్ నాకు రాను బొమ్మకి రాను సాంగ్ పెట్టింది. నాకు ఆ సాంగ్ ఇష్టం. అట్లా ఎట్లుంటుంది చాడవి? నీకు నచ్చిన పాటనే పెడతాడా బిగ్ బాస్? అట్లా ఎట్లుంటుంది? నాకు నచ్చిన పాటనే పెట్టండి. నీకు నచ్చిన పాట పెట్టాడా? నాకు నచ్చిన పాట నాకు నచ్చిన పాట పెట్టాడు. నచ్చిన పాటనే పెట్టు. ఇది బిగ్ బాస్ హౌస్ మీ ఇల్లు కాదు. నేను చెప్పిన పాట, నేను వేసిన పాటకే మీరు చిందులేయాలి. అర్థమైందా? మీకు నచ్చినట్టు ఉంటానంటే ఇప్పుడే తక్షణమే మీరు నా బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోండి. ఎందుకే బిగ్ బాస్ కి నచ్చిన పాటనే పెట్టండి. ఏదో సరే బిగ్ బాస్ ఏమవుతుంది, మీకు నచ్చిన పాటనే పెట్టండి. మీకు పాట నచ్చిందా? మీరందరూ బిగ్ బాస్ కి రావడం ఇష్టమేనా? ఓకే, మీరందరూ లైన్లో నిలబడండి. ఈక్వల్గా అందరు నిలబడండి. బిగ్ బాస్ నాకు ఒక డౌట్. బిగ్ బాస్ జాహ్నవి వచ్చిందా ఇప్పుడు? అప్పుడే డౌటా? గాయత్రి, అది అర్థం అనుకున్నావా? స్ట్రైట్గా నిలబడండి. సో ఇప్పుడు మీరు, నేను డివైడ్ చేస్తా టీమ్ వైజ్. గాయత్రి, అంజలి, అమ్ములు, మిల్కీ, జాహ్నవి, హనీ, మీ ముగ్గురు. ఇప్పుడు మీకు బిగ్ బాస్ ఒక అగ్ని పరీక్ష పెడుతుండు. అగ్ని పరీక్షనా? అంటే ఇప్పుడు నీ పిల్లలు నడవాలా? అమ్మలో కాలు కాలుతాయి. అవునే, కాలు నాలుతాయి, కాలు బుక్కులు వస్తాయి. జాహ్నవి, అగ్ని పరీక్ష అంటే నిప్పులో నడవడం కాదు. మీరిద్దరు గ్రూప్స్ డివైడ్ చేసినా కదా, మీరిద్దరిలో డిఫెండ్ చేసుకోవాలి. అంటే నీకంటే ఎవరు బెస్ట్? జాహ్నవి కంటే హనీ ఎందుకు బెస్టో చెప్పాలి. హనీ కంటే జాహ్నవి ఎందుకు బెస్టో మీరు ముందుకొచ్చి ఒక్కొక్కరు చెప్పాలి. హనీ కంటే ఎక్కువ ఆడతారో చెప్తాను బిగ్ బాస్. హనీ కన్నా నేనే ఎక్కువ డాన్స్ చేస్తా, ఇల్లు ఉడుస్తా, ఆకిల్లు ఉడుస్తా, ముక్కేస్తా, నీళ్ళు చల్లుతా, అన్నీ చేస్తా బిగ్ బాస్. నేను అంటే మేము చేయమా బిగ్ బాస్? మేము ఓన్లీ తిని పండుకోనికి వచ్చామా ఇక్కడికి బిగ్ బాస్ హౌస్కి? అయినా నీకన్నా ఎక్కువ నేనే చేస్తా. నీకన్నా ఎక్కువ నేను చేస్తా. నేను బి ఆకిలు ఉడుస్తా, ఆకిలు చల్లుతా, ముగ్గేస్తా, డాన్స్ చేస్తా, డ్రాయింగ్ చేస్తా, చదువుకుంటా, ఇంకా ఇల్లు ఉడుస్తా, పూజలు చేస్తా, అన్నీ చేస్తా. నేను వంటవి మంచిగా చేస్తా నీకన్నా. అన్నం వండుతా, కూర వండుతా, అన్నీ చేస్తాను. నువ్వేం చేస్తావని? నేను వంట చేస్తా, కూర చేస్తా, చపాతీ చేస్తా, పూరీలు చేస్తా, పోలేలు చేస్తా, అన్నీ చేస్తాను. నీకు ఒకదానికి రాదు, నాకు కూడా వచ్చు. మరి నీకు ఒకదానికి రాదు, నాకు బి వచ్చు అన్ని పనులు. నీకేం రాదు బిగ్ బాస్. నేనే బెస్ట్ బిగ్ బాస్ జాహ్నవి కన్నా. బాస్, నేను చీటింగ్ మట్టి ఈమె నోరు చేయను. నేను అనుకునేదే నేను చెప్తా. బిగ్ బాస్, నేను బి చీటింగ్ మాటకి ఈమె పెద్ద నోరేసుకొని ఆలోచించి చెప్తా ఏదైనా. అరే మిల్కీ, బిగ్ బాస్ ఎంత గ్రేటే. వాళ్ళిద్దరు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్. అప్పుడే వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టేసిండు. అది చూడు వాళ్ళు ఎట్లా ఓట్లాడుకుంటారు. బిగ్ బాస్, మీరు పెట్టే అన్ని ఆటలలో నేనే గెలిచా బిగ్ బాస్ ఈమె కన్నా. బిగ్ బాస్ ఆమెకన్నా నేనే ఎక్కువ గెలిచా బిగ్ బాస్. నువ్వు ఏం పెట్టినా నేను చేస్తా. నేను జునికి బక్క ఉంటా కానీ నేను బలంగా ఉంటా. నువ్వే అన్నీ బలంగా ఉంటా. నువ్వు బక్కలు ఉన్నాయి అలా. నీవే చూడు, పంది బక్కలు ఉన్నాయి. జరగా
ఇంకేం శాత కాదు నీకైతే. ఓకే స్టాప్. ఇప్పుడు మీ ఇద్దరుట్రా ఎవరు గ్రేటో నేను ముందు ముందు పెట్టబోయే టాస్క్ తెలుస్తుంది. ఇక మీరు వెళ్ళొచ్చు. నెక్స్ట్ అమ్ములు, మిల్కీ. బిగ్ బాస్ మిల్కీ కన్నా నేనే బెస్ట్. బిగ్ బాస్ నేను అన్ని పనులు చేస్తా మంచిగా, మిల్కీ కన్నా నేనే ఎక్కువ పనులు చేస్తా. కాదు బిగ్ బాస్, నేను గిట్ట మస్తు పనులు చేస్తా, వంట చేస్తా, ఇల్లు ఉడుస్తా, ఆకిలు ఉడుస్తా, అవన్నీ చేసేదాన్ని మీ ఇంట్లోనే ఉండాలి. బిగ్ బాస్కి ఎందుకు వచ్చినావు? నేను బిగ్ బాస్ కి టైటిల్ గెలవడానికి వచ్చిన తెలుసా నీకు? మళ్ళీ మేము ఎందుకు వచ్చినా? మేము ఆడుకోనికి వచ్చినా. మేము కూడా టైటిల్ గెలవడానికే వచ్చినాం అమ్మ. ఇట్లా పిసిగేస్తా. నువ్వు చూడనికి దొడ్డుకున్నావు కానీ నేను పక్కగా ఉన్నా కానీ నాకు దేవుడు ఎంత తెలివిచ్చినో తెలుసా నీకు? బిగ్ బాస్ ముందు యుద్ధం మిల్కీ నాకు ఎంతో కాదు, ఆమె నా దరిదాపులో కూడా కాదు. నేనే గెలుస్తా. మిల్కీ కొడితే ఒరుకొని నాకేం సంబంధం లేదు. నేను గిట్ట ప్రతి మీరు గేమ్ పెట్టే దాంట్లో మేము ప్రతి దాంట్లో నేను గెలుస్తా పక్క. మీ వాదోపదాలు అయిపోతే మీరు వెనక్కి వెళ్ళొచ్చు. తర్వాత కంటెస్టెంట్స్ ముందుకు రండి. గుడ్ మార్నింగ్ బిగ్ బాస్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీకు ఎంతో రుణపడి ఉంటాను. ఈ ఆపర్చునిటీ నాకు నా కెరియర్కి ఎంతో అవసరం. నేను ఈ బిగ్ బాస్కి ఎందుకు వచ్చినానంటే నా పర్సనాలిటీ, నేను ఇంట్లో ఎట్లుంటానో ఇక్కడ కూడా అట్లనే ఉంటా. నాకు ఎవరితో లొల్లిళ్ళు పంచాయతీలు అవసరం లేదు. ఏమైనా ఉంటే నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడతా. తప్పు ఉంటే తప్పు ఉందని అనుకుంటా, తప్పు లేకపోతే నేను ఫేస్ టు ఫేస్ అనేస్తా. గుడ్ మార్నింగ్ బిగ్ బాస్. అంజలి, ఏం భయపడకు. నువ్వు బిగ్ బాస్కి ఎందుకు వచ్చినావో ప్రేక్షకులందరికీ తెలియజేయాలి. చెప్పండి. బిగ్ బాస్ ఏం మాట్లాడినా ఎందుకు తీసుకొచ్చి బిగ్ బాస్లో ఉండి కూడా వేస్తే ఏం చెయ్యదు. నేను ఎందుకు మాట్లాడతా బిగ్ బాస్. నేను టైటిల్ గెలవడానికి వచ్చిన బిగ్ బాస్. మేమందరం ఎందుకు వచ్చినాం? మేమన్నా బర్రె పండుగ గమనికి వచ్చినాం. ఇడికి బర్రెపల్లి దమ్ముతానా ఏం దమ్ముతారా? ముందు నీకు ఆట చూపిస్తుంది. బిగ్ బాస్ నేను ముందే చెప్తున్నా, ఏమైనా ఫైటింగ్ బీటింగ్ గేమ్స్ ఏమైనా ఉంటే నాతో మీకు అస్సలకే పెట్టకండి. పుస్తకం నా చెయ్యి కాదుగా నీ మీద పడితే ఏమైనా ఇరిగింది అనుకో నా మీద వస్తుంది. మళ్ళా అంత సీన్ లేదు. నా చేతులు ఎంత స్ట్రాంగ్ ఉంటాయి తెలుసా? నేను రోజు ఒక గ్లాస్ పాలు అవుతా, బర్రెపాలు. ఓకే, మీరు ఇక వెళ్ళొచ్చు. కంటెస్టెంట్స్ అందరూ ఒకసారి మీ బిగ్ బాస్ హౌస్ మొత్తం చూసిరండి. ఎంత మంచిగా ఉందే బిగ్ బాస్ హౌస్. మంచిగా గుడ్లు అన్నీ ఉన్నాయి. వండుకొని తినచ్చు. మంచిగా ఉంది కదా, కూడా వేసుకోవచ్చు. లైట్ మస్తు ఉంది కదనే. మిల్కీ, నేను గుడ్లు ముట్టుకుని పలిగితే పలిగాను. నువ్వు నా దగ్గర రాకు. నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? ఎగ్స్ ముట్టుకోకు, అర్థమవుతుందా? అది మనందరి కోసం, అర్థమవుతుందా? కింద పడే పగిలింది అనుకో అందరికి తక్కువ అవుతుంది, అర్థమవుతుందా? తక్కువ అయితే తక్కువ కానీ నా గుడ్డ కింద పలిగింది, నీకేమవుతుంది? ఎందుకని ఇది మీ ఇల్లు కాదు, బిగ్ బాస్ ఇల్లు. ఇది అందరికి ఉంది మాట్లాడడానికి, నీకు ఒక్కదానికే లేదు, అర్థమవుతుందా? ఎందుకట్లా గొడవ ఆడుతురుకోర్రే? నేను నీతో మాట్లాడుతున్నా, ఆమెతో మాట్లాడుతున్నా తెలుసా? ఇప్పుడు నేను ఏమన్నా గొడవ ఆడకురని చెప్పినా, ఎందుకట్లా సీరియస్ అవుతున్నావు? అది కూడా చెప్పొద్దు. నేను నీతో మేము మాట్లాడుతున్నా, జానవితో మాట్లాడుతున్నా. ఆమెతో మాట్లాడినా నేను గొడవ ఆడకురని చెప్తున్నా, ఎందుకట్లా గొడవ ఆడుతురు? మరి నువ్వు ఎందుకు మధ్యలోకి వచ్చినావు? నేను వస్తా, బరాబర్ వస్తా, నీకేమైతుంది? నేను కూడా బరాబర్ అంట, నీకేమవుతుంది? వీళ్ళకి ఆమె ఏమన్నది, ఎందుకు గొడవ ఆడుతురు, గొడవ ఆడకుర్రి ఆపుర్రి అన్నది. దానికి నువ్వు పెద్ద సీన్ క్రియేట్ చేయడం అవసరమా? ఎందుకు బిగ్ బాస్ నీకే ఫుటేజ్ చూపిస్తాడనా? కదా మీరిద్దరు ఒకటేరు కదా, మీ ఇద్దరు ఒకటేరు కదా. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు ఒకటే. నన్నేమో పక్కకు పెట్టి నాకు ఊకే తిడుతున్నారు. ఫ్రెండ్స్ మీరు అందరు నాకే ఓటేయాలి. ఏం యాక్టింగ్ చేస్తున్నా మిల్కీ? ఇప్పుడు అందరి ముందు మమ్మల్ని బ్యాట్ చేయాలని ఇదంతా పెద్ద సీన్ క్రియేట్ చేస్తున్నా. అదే జాను, వాళ్ళిద్దరు నీకోసమే గొడవ పడుతుంది. నువ్వేందే మంచిగా కూర్చున్నావు, చిచ్చుపెట్టిగా కూర్చున్నావు. మధ్యలో వచ్చి నేనేం చేయాలి?
అదే గొడవ అదే ఏడుస్తుంది నేనేం చేద్దానికి నీ వల్లనే ఆయన గొడవైంది పాపం నాడు దాన్ని ఏడుస్తుంది ఓదాదంపా ఎవరు గొడవ అన్నాడు దాన్ని నీ అవ్వ నాడు దిగు ఏళ్ళకి మిల్కి ఊక ఆ ఒక మెంటల్ నువ్వు వాళ్ళ మాట్లాడి ఊక ఎవరే మెంటలు నీ వల్లనే స్టార్ట్ అయింది అంత గొడవ అర్థమైందా నువ్వు మెంటలు నేను బరాబర్ వస్తా మీరు నువ్వెందుకు అట్లా కొడుతున్నావు అంత సీరియస్ ఏమవుతున్నావు కంటెస్టెంట్స్ అందరూ లైన్లో నిలబడాలి. కంటెస్టెంట్స్ అందరూ ఇప్పుడు బిగ్ బాస్ మీ అందరికీ ఒక చిక్కుముడి లాంటి ఒక ప్రశ్నలు మిమ్మల్ని అందరినీ అడుగుతాడు. సో వాళ్ళు ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకు ఒక్కొక్క పాయింట్ లభిస్తుంది. ఓకే బిగ్ బాస్ అరే నాకు తెలిసే బిగ్ బాస్ క్వశ్చన్ అడుగుతాడని అందుకే గూగుల్లో మొత్తం చూసుకొని వచ్చిన క్వశ్చన్లు ఏమేమి అడుగుతారో అవన్నీ నాకు ఏమేమి అడుగుతారో తెలియదు ఏమేమి అడుగుతాయో చెప్తా ఈజీగా. ఇంటి సభ్యులందరూ రెడీయా? మొదటి ప్రశ్న, తీసే కొద్దీ పెద్దయ్యేది? కాదు కాదు తొందరగా మీ సమయం మించిపోతుంది. గుంత హనీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నేను చెప్పిన బిగ్ బాస్ గుంతలా నేను చెప్పినా మొగానికి 6 టేబుల్ 7 టేబుల్ రాదు కానీ ఈ క్వశ్చన్లు అన్నీ వచ్చాయి. ఇక చెప్పిన ఫస్ట్ టేబుల్స్ రాకపోతే ఇంకా ఇట్లా క్వశ్చన్లు అడుగుతా రావా ఇది ఉంటే ఏమైనా వస్తాయి. ఫస్ట్ నేను గుంత అనగానే నువ్వు గుంతాడా అని అన్నావు. నేను అనలే గాయత్రి గుంతానా అని అన్నా. నేను గుంత అంటే బిగ్ బాస్ కరెక్ట్ అని చెప్పిండు. నేనే అబద్ధం కొడతా నిన్ను నేను కొడతా కొట్టిన నువ్వు కాదు అన్నావు. బిగ్ బాస్ చెప్పండి బిగ్ బాస్ ఎవరు చెప్పారు? బిగ్ బాస్ హౌస్లో కొట్లాటలు నిషేధం. మీరు కావాలంటే మాట్లాడుకోండి కానీ కొట్లాడుకోవద్దు. ఈ ప్రశ్నకు సమాధానం హనీ ఇస్ ద రైట్ ఆన్సర్. బిగ్ బాస్ చెప్పిందే ఫైనల్. బిగ్ బాస్కి ఎదురు మాట్లాడితే బిగ్ బాస్ ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాడు. తదుపరి ప్రశ్నకు సిద్ధమేనా? ఆకాశంలో ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఉండే ఆయుధం పేరేమిటి? రాంగ్ ఆన్సర్. స్కై. రాంగ్ ఆన్సర్. క్లౌడ్. మీరు ఇలా ఒక్కొక్కటి చెప్పొద్దు. ఒక్కసారి ఒక మనిషి ఒకేసారి చెప్పాలి. ఒక్కసారి జవాబు చెప్పిన తర్వాత ఆ వ్యక్తి ఇంకొకసారి చెప్పనీకే వీలు లేదు. ముందుగా ఎవరు వస్తారో వాళ్ళు ముందుకు వచ్చి ఆన్సర్ చెప్పాలి. చెప్పండి జాహ్నవి, చెప్పండి. బిగ్ బాస్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చుక్కలు ఉంటాయి బిగ్ బాస్. చుక్కర్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ హనీ, చెప్పండి. ఆ నుంచి పైన ఆకాశం నుంచి అక్కడ నుంచి ఇక్కడికి క్లౌడ్స్ ఉంటాయి. మీ సమాధానం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? అమ్ములు, హనీ చెప్పింది కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా? అయితే మీరు ముందుకొచ్చి సరైన సమాధానం చెప్పండి. కరెక్టే బిగ్ బాస్, హనీ చెప్పింది క్లౌడ్స్. అయితే మీరిద్దరు ఆన్సర్ రాంగ్ ఆన్సర్. మీరు ఇక వెళ్ళొచ్చు. గాయత్రి, మీరైన సమాధానం చెప్పగలరా? చెప్పండి. కరెంట్ వైర్స్. కరెంట్ వైర్ అని మీరు ఎలా నిర్ధారించారు? కొంచెం పూర్తిగా వివరించండి. అంటే ఇక్కడ నుండి ఇక్కడ దాకా కరెంట్ వైర్స్ ఉంటాయి కదా. ఓకే, అక్కడ నుంచి అక్కడ కరెంట్ వైర్ అనేది కింద భూమిపైన ఉంటుంది కదా. నేను మీకు ప్రశ్నలో ఆకాశం అని చెప్పాను. ఆకాశం ఇది విమానం.
మీరు చెప్పిన ఆన్సర్ తప్పు. అంజలి మీరైనా సమాధానం చెప్పగలరా? ఏరోప్లేన్. తప్పు. మిల్కీ చెప్పండి. బిగ్ బాస్. సన్నా. సన్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంటుందా? సో మీ అందరికీ అంత తెలియలేదని నేను అనుకుంటున్నా. సమాధానం ఇంద్రధనుసు, ఇంద్రధనుసు. రెయిన్బో. ఇప్పటికైనా మీరు ఒప్పుకుంటారా మీకు ఎవరికి తెలియలేదని? ఇంతటితో ప్రశ్నలు సమాధానాలు ముగించాయి. ఇప్పుడు నేను చెప్పేంత వరకు మీరందరూ ఒంటి కాలిపై నిలబడాలి. టైం స్టార్ట్స్ నౌ. ఈ ఆటలో సంచాలకుగా మిల్కీ ఉంటుంది. థ్యాంక్ యూ బిగ్ బాస్. ఇగో ఇప్పుడే చెప్తున్నా, కాలు ఎవరు కింద పెట్టినా వాళ్ళు అవుట్. కాలు గిట్ట చేంజ్ అవుతుంది, అర్థమవుతుందా? గాయత్రి మంచిగా పెట్టు. ఏ జానవి అవుట్. నేను ఏమనలే, అబద్ధాలు చెప్పొద్దు. అవుట్. అబద్ధాలు చెప్పకు. అవుట్. కాలు ఎందుకు కింద పెట్టినావు? అవుట్. కాలు కింద పెడితే బిగ్ బాస్ చెప్పిండు. సరే తెచ్చుకుంటా. కాల్ ఎక్స్టెండ్ చేసుకుంటాను. ఏమో అట్లే ఉంచాలి, బిగ్ బాస్ చెప్పిండు. గాయత్రి మంచిగా పెట్టు. గాయత్రి అవుట్. అట్లా పెట్టద్దు, అట్లా పెట్టద్దు. అవుట్. గాయత్రి జరిగిపో. అవుట్. నువ్వు కూడా జరిగిపో. ఇద్దరే ఉన్నారు ఇప్పుడు. ఎవరు విన్ అవుతారో చూద్దాం. సపోర్ట్ తీసుకోవద్దు ఎవరు. సరే కంటెస్టెంట్స్, మీకు నచ్చిన వ్యక్తికి సపోర్ట్ చేయొచ్చు. అంటే చేతులు ముట్టుకోవద్దు, వాళ్ళని నవ్వించాలి, లేకపోతే వాళ్ళని ఏడిపించాలి. ఎలాగైనా సరే వాళ్ళు కాలు కింద పెట్టేలాగా మీరు ప్రయత్నం చేయాలి. కానీ ఎవరిని ముట్టుకోవద్దు. ఇది బిగ్ బాస్ ఆదేశం. సంచాలక్, మీ నిర్ణయం చెప్పండి. ఇప్పుడు ఎవరాటో చెప్పు. బిగ్ బాస్ అడుగుతుంది, చెప్పు. సంచాలక్, ఈ ఆటలో ఎవరు విన్ అయ్యారో తేల్చండి. బిగ్ బాస్ అంజలి అయితే అవుట్ అయింది, హనీ విన్ అయింది. బిగ్ బాస్ ఈ ఆటలో హనీ విజేతగా నిలిచారు. కంగ్రాచులేషన్స్. మీరు ఎప్పుడు ఇట్లనే వచ్చి మమ్మీ నన్ను మోసం చేసి మమ్మీ. హనీ ఈ ఆటలో గెలిచినందుకు బిగ్ బాస్ మీకు అభినందనలు తెలియజేస్తుండు. అరే అంజలి, ఇది గేమ్ అంటే గేమ్ లెక్క తీసుకోవాలి. ఏడవద్దు అవుట్ అయితే. నేను చూసినాను, ఇట్లా కాలు పెట్టినావు, ఇట్లా పెడుతున్నావు, కానీ నేను ఇట్లనే పెట్టినాను, ఇట్లా కిందికి దింపినావు. అమ్మలాక నాకు దొబ్బింది, అందుకు కాదు దొబ్బినావు. గాయత్రి కాదు నువ్వు
నువ్వు సపోర్ట్ బి తీసుకున్నావు, నేను తీసుకోనే సపోర్ట్ తీసుకోకుండా నించున్నా. నువ్వు అవుట్ అయితే ఇట్లా ఏడవద్దు. ఏడ్చడానికి అయితే వెళ్ళిపో బిగ్ బాస్ హౌస్ నుంచి. నేను బాను మరి ఏడవకు. అవుట్ అయితే నేనేం ఏడుస్తలేను. బిగ్ బాస్ వాళ్ళకి వెళ్ళిపో. వాళ్ళకి చెప్పు, నాకని చెప్తున్నా. వాళ్ళు నన్ను టచ్ చేసి ఏమన్నా టచ్ చేయదన్నది కాదు. సపోర్ట్ తీసుకుని మళ్ళీ ఇట్లా పెట్టి ఇట్లా సపోర్ట్ తీసుకుంటున్నా. ఆమె చెప్తున్నావా నువ్వు? నేను నిజంగానే కాల్ కింద పెట్టినవే, నేను చూసిన, అందుకే చెప్తున్నావా నేను. నువ్వు మాట్లాడాక అసలు నువ్వే చీటీ చేసినావు. సంచాలకు నువ్వు ఫెయిల్. ఏమైనా వేసుకోవాలి. నువ్వు నన్ను గేమ్ లో అవుట్ చేసేసినావు. నీ సంగతి అవుతా చెప్తా ఆగు. మీ అందరూ ఒకటే. నేను గుర్తుకొస్తున్నా మమ్మీ. ఏడువు నాకేంటి? బిగ్ బాస్ ఏం చెప్పినా నాకు సంబంధమే లేదు. ఏడు ఎంత ఏడుస్తా ఏడు, నాకు సంబంధం లేదు. అబ్బా బిగ్ బాస్ ఆకలి అవుతుంది. బిగ్ బాస్ ఆకలి అవుతుంది. బిగ్ బాస్ ఇంట్లో ఏది అంత సులువుగా లభించదు. మీకు ఒకటి కావాలంటే పోరాటం తప్పనిసరిగా మీరు చేయాలి. ఇప్పుడు మేము ఏం చేయాలి బిగ్ బాస్? సమయం వచ్చినప్పుడు నేనే చెప్తా. అబ్బా మేము అప్పటికి ఇప్పుడు ఆకలితో చావాలా బిగ్ బాస్? ఎందుకే అంటే తొంగి చూస్తున్నాం. ఇక్కడ వచ్చి కూర్చోవచ్చు కదా. అరే గేమ్ని గేమ్ లెక్క తీసుకోవాలి. ఊరికే మనం అట్లా కొట్లాడుకోవద్దు. ఉన్నమే 5 మంది. ఎందుకంటే మనం అందరం కలిసిమెలిసి ఉండాలి. కూసో. బిగ్ బాస్ హౌస్లో మీ మొదటి రోజు ప్రయాణం ఎలా సాగిందో ఒక్కసారి వివరించండి. అమ్ములు, మొదటగా మీరు. బిగ్ బాస్ నాకు బిగ్ బాస్ హౌస్ అయితే చాలా నచ్చింది. బిగ్ బాస్ ఇక నెక్స్ట్ గేమ్స్ కూడా చాలా బాగున్నాయి. నేనైతే ఎగ్జైటింగ్ ఉన్నా నెక్స్ట్ గేమ్స్ గురించి. సో అంతే బిగ్ బాస్ నాకు ఈ బిగ్ బాస్ హౌస్ అయితే చాలా నచ్చింది. ఇంకా మీరు పెట్టిన గేమ్స్ కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నాకు ఇంకా గేమ్స్ ఆడబుద్ధి అవుతుంది. బిగ్ బాస్ నాకైతే చాలా నచ్చింది బిగ్ బాస్ హౌస్. ఇప్పుడు జాహ్నవి. బిగ్ బాస్ నాకైతే ఇల్లు చాలా నచ్చింది. బిగ్ బాస్ హౌస్ నాకు ఇంకా గేమ్స్ బాగా మంచి ఇంట్రెస్ట్గా ఉంది. నాకు చెప్పు జాహ్నవి, ఎందుకలా సిగ్గుపడుతురు? కరెక్ట్ సమాధానం చెప్పండి. నాకు ఈ బిగ్ బాస్ హౌస్ నచ్చింది. గేమ్స్ కూడా చాలా బాగున్నాయి. అంతే బిగ్ బాస్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ హనీ. బిగ్ బాస్ హౌస్ అయితే చాలా బాగుంది. అట్లనే ఇప్పుడు మీరు పెట్టిన గేమ్స్లలో మీరు పెట్టిన 2 గేమ్లలో నేనే గెలిచిన. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా గేమ్స్ బి చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఎట్లయినా నేనే టైటిల్ కొడతా బిగ్ బాస్. నెక్స్ట్ థ్యాంక్ యూ. మిల్కీ. బిగ్ బాస్ ఈ హౌస్ అయితే చాలా బాగుంది. బిగ్ బాస్ ఇంకా గేమ్స్ కూడా నాకు చాలా నచ్చినాయి. అంతే బిగ్ బాస్. అంజలి. బిగ్ బాస్ నాకు ఈ హౌస్ చాలా నచ్చింది. గేమ్స్ కూడా చాలా నచ్చినాయి. థ్యాంక్ యూ. బిగ్ బాస్ హౌస్లో మీ మొదటి రోజు ప్రయాణం చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా సాగిందని చెప్పేసి అనుకుంటున్నా. మీరు ఇక వెళ్ళొచ్చు. చీకటి అయిపోయింది. నడవండి. ఇది తీసి అనుకుంటే అయిపోతుంది. ఉండండి. సమయం ఉదయం 9:15. ఈరోజు బాసన్లో ఎవరిదా మీరు? అట్లనే ఉంటాయి ఆడ చెత్త. మీ ఇంట్లో బాసన్లు అట్లనే ఉంచుకుంటారా మీరు? జాను ఏమైంది? ఎందుకు అట్లా అడుగుతున్నావు?
ఛీ ఏమో అక్క ఆడ చూడు బాసనలు ఎవరిదోపునా ఏమో మొత్తం చెత్త అలానే వచ్చిర్రు. ఛీ మీకు ఇంత కూడా సెన్స్ లేదు. జానవి సెన్స్ లేదా? చిన్న పెద్ద తెలియకుండా మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నిన్ననా బాసనలు ఎవరిదామిలో అని అంటున్నా. బాసాన్లు ఈరోజు నేనే తోమినా అంటే నువ్వు నన్నే అంటున్నావు కదా. ఏందక్క అంతా ఈ చూడు మొత్తం ఇలా వాసన వస్తుంది. చెత్తలో పడడానికి రాదా? ఏ నరు రే జానేదో పెట్టుకుంటుంది. ఏంది ఏడుంది చెత్త? ఏమైంది? ఇది ఏంది చెత్త కదా, ఇది గలీజ్గా ఇక్కడ పెట్టినావు. మళ్ళీ ఎడబెట్టాలి? చెత్తలో పడేయాలి. పడేయాలి. ఎందుకు పడేయాలి? మరి గిన్నెలు ఎందుకు తోమినా? గిన్నెలు తోమినప్పుడు చెత్త కూడా పడేయాలి. అంటే మీరు తోముతారా? మళ్ళీ రేపటి నుంచి మీద తోమిరు గిన్నెలు. మళ్ళీ మేము తోమలే, నీ పని నువ్వు చేయాలి. బిగ్ బాస్ సపరేట్ గా నాకేం పని చేయలే. పోనీ పాపంలో ఎవరు తోముతలేరు కదా అని పోయి తోమిన. రేపటి నుంచి ఎవరి గిన్నెలు వాళ్ళే తోముకోరు, నేను దోమ. మీ పని మీరు చేసుకోరు. మళ్ళా నిన్న ఎవరు దోమనమన్నా గిన్నెలు నిన్నెవరు దోమనరా? బిల్లాకి నీకు ఎక్కువ ఓటు రావాలి, నువ్వే వేసినావు నాకు తెలుసు. నేనేం ఓట్ల కోసం చేసలేను. పాపం పోనీ మీరు అందరు చిన్నపిల్లలు కదా, నేను పెద్దదాన్ని కదా అని తోమిన. హలో హలో నువ్వేం మమ్మల్ని జాలి చూపించే అవసరం లేదు. మాకు దేవుడు 2 చేతులు ఇచ్చి 2 కాళ్ళు ఇచ్చి తోముకోనికి మేము తోముకుంటాం. అబ్బా నిజంగా మీరు ఎట్లున్నారే. రేపటి నుంచి ఏం చెయ్యాలి, మీ పని మీరు చేసుకుంటా. అసలు నాదే తప్పు. పాపం పోని చిన్నపిల్లలు కదా అని పొయ్యి తోమితే నన్నే అంటుంది. నాదే తప్పు. బిగ్ బాస్ ఇట్లా కాదు. బిగ్ బాస్ మీరు ఎవరి పని వాళ్ళకే అప్పచెప్పాలా? ఏమో ఏమైంది అమ్ములు? అరే చూడు గాయత్రి, పాపం పోనీ అని వాళ్ళ గిన్నెలు నేను తోమితే వాళ్ళందరూ కలిసి నా మీకే ఎగబడుతురు. నేను అసలు మా ఇంట్లో కూడా తోమిన తెలుసా బాసాన్లు. ఈడ తోమిన మస్తు బాధ అనిపిస్తుంది నాకు. బాధపడకే అమ్ములు, వాళ్ళ పిచ్చి మొహాలు. బాధపడ కూకో. సమయం మధ్యాహ్నం 2 గంటలు. అందరికీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బిగ్ బాస్. మొదటి రోజు బిగ్ బాస్ హౌస్లో మీ ప్రయాణం ఎలా సాగింది? అడిగినా బిగ్ బాస్ చెప్పినా కదా. ఈరోజు రెండో రోజు బిగ్ బాస్ హౌస్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. బిగ్ బాస్ తిన్నాక ఎవరి గిన్నెలు వాళ్ళైనా తోముకోమండి. బిగ్ బాస్ ఇది ఎవరికి వేరే వాళ్ళ గిన్నెలు తోమడానికి నేనేం పని మనిషిని కాదు. బిగ్ బాస్ హౌస్లో ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి. మీ పని ఇంకొకరికి అప్పచెప్పడం కుదరదు. సో ఈరోజు బిగ్ బాస్ హౌస్కి కెప్టెన్ ఎవరో నిర్ణయించవలసిందిగా దానికి తగ్గట్టు కొన్ని మీకు టాస్క్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టాస్క్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళే ఈ కొత్త ఇంటి కెప్టెన్గా నిలుస్తారు. థ్యాంక్ యూ బిగ్ బాస్. ఎట్లయినా కొత్తింటికి నేనే కెప్టెన్ అవుతా. మీ సంగతి చెప్తేనే చూసుకుందామే. గేమ్లో గెలిచినాక మాట్లాడా మాటలన్నీ. అందరూ గార్డెన్ ఏరియాలోకి రండి. గార్డెనా? గార్డెన్ ఏడుంది బిగ్ బాస్? అవును బిగ్ బాస్. బిగ్ బాస్ హౌస్లో గార్డెన్ మీ పై అంతస్తులో ఉంది. మీరందరూ పెంట్ హౌస్లోకి వెళ్ళండి. ఓకే బిగ్ బాస్. అరే అమ్ములు పైకి పోయాం, ఇంకా మస్తుగా అనిపిస్తుంది. అవును బిగ్ బిగ్ బాస్ గార్డెన్కి స్వాగతం సుస్వాగతం. అమ్ములు గార్డెన్ నచ్చిందా? గాయత్రి మీకు? సూపర్ సూపర్. జానవి? సూపర్ అంటే సూపర్ బిగ్
బిగ్ బాస్. ఓకే, ఇప్పుడు మీ హౌస్కి నెక్స్ట్ కెప్టెన్ ఎవరో మరి కొద్దిసేపట్లో తెలుస్తుంది. మీకు 2 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో గెలిచిన టీం రెండో స్టేజ్లోకి వెళ్తుంది. అమ్ములు నిద్ర వస్తుందా? ఇప్పుడు గాయత్రి, అమ్ములు, మీరు ఇద్దరిని మీ టీంలోకి తీసుకోవాలి. అరే అమ్ములకి ట్రై అవునదా? అరే బిగ్ బాస్ మనకు చాలా తెలివిగా ఒక గేమ్ పెడుతుండే. ఫస్ట్ స్టేజ్లో గెలిచిన వాళ్ళే సెకండ్ స్టేజ్కి పోతారంట. అంటే ఇప్పుడు మనము ఎవరిని తీసుకున్నాం? ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్ అంటే ఫస్ట్ 3 ఉంటాం కదా. 3 ఓవర్ పైన అనుకో, మా 3కి కాంపిటీషన్ కదా. అంటే ఇప్పుడు ఎట్లా, నాకన్నా తక్కువ వాళ్ళని తీసుకోవాలి ఇప్పుడు నేను కదా. నువ్వు నేను అదే తీసుకుందాం. ఇప్పుడు మనకన్నా తక్కువ వాళ్ళని తీసుకుంటే మనం ఫస్ట్ స్టేజ్లోనే ఓడిపోతే అమ్మా అదే బిగ్ బాస్ సేమ్ గేమ్ పెట్టినా బిగ్ బాస్ నువ్వు. ఇగో ఇప్పుడు 4 కదా, ఇక ఇద్దరిని తీసుకుందాం. ఎవరిని గెలిస్తే ఇక వాళ్ళే. ఆల్ ద బెస్ట్. సేమ్ టు యూ. బిగ్ బాస్ మేము రెడీ గేమ్ స్టార్ట్ చేయడానికి. ఇప్పుడు మీరు మొదటి స్టేజ్లోకి వెళ్ళాలంటే మీ టీంలో ఒక్కొక్క టీంలో ముగ్గురు ఉండాలి. సో మీరు ఇద్దరిని ఎంచుకోండి, మీకు ఎవరు కావాలో వారిని. ఓకే బిగ్ బాస్. హనీదా, మిల్కీదా, అంజలి, జాను. చెప్తా, నీ సంగతి చెప్తా. నువ్వు నన్ను తీసుకోలే కదా, నన్ను హనీని నువ్వు విడదీసినావా? నీ సంగతి చెప్తా. ఇట్లా నీ గేమ్లో నేనే గెలుస్తా. మాటలు కాదమ్మా చేతల్లో చూపి. మీరు మీ ఇరు సభ్యులు టీంని సెలెక్ట్ చేసుకున్నారా? చేసుకున్నాం బిగ్ బాస్. మొదటి స్టేజ్లో ఐక్యమత్యమే మహాబలం, అంటే మనము ఎంత ఐక్యంగా ఉంటే మనం అంత బలంగా ఉంటాం అనేది చూపించడానికి ఈ గేమ్. సో మీరు ఎంత ఐక్యంగా ఉంటే మీ ఆట అంత మెరుగుగా ఉంటుంది. ఆర్ యు రెడీ? రెడీ బిగ్ బాస్. మీ ముందు అరుగు మీద ఒక ప్లేటులో 6 స్పూన్లు, మనిషికి ఒక స్పూన్ తెచ్చుకోండి. అరే ఆగుర్రి. మనిషికి ఒక స్పూన్ తెచ్చుకోండి తొందరగా. కంటెస్టెంట్స్ ఆర్ యు రెడీ? సో ముందుగా ఎవరు ఉంటారో నిర్ణయించుకున్నారా? లైన్గా. ఉంటావా? జానవి కమాన్, మనమే గెలవాలి. మన టీంలోనే ఎవరైనా ఒకరు కెప్టెన్ కావాలి. ఓకేనా? ఓకే, డన్. డన్. ఓకే కంటెస్టెంట్స్ ఆర్ యు రెడీ? ముందుగా ఎవరైతే బాదం తీసుకొని అక్కడున్న అరుగు మీద ఎవరు ప్లేట్ల వాళ్ళు ఎక్కువగా మోతాదులో బాదం తీసుకొచ్చి వేస్తారో వాళ్ళే మొదటి స్టేజ్లో విన్నర్. ఓకే, రెడీ? 1 2 3. అయిపోయినా. అయిపోయింది బిగ్ బాస్. అయిపోయింది బిగ్ బాస్. బిగ్ బాస్ ఎన్ని లెక్క పెడతాం? ఎన్ని? ఒక్క నిమిషం. బిగ్ బాస్ బాయ్.
ఒక్క నిమిషం. ఈ ఆట మీరు సరిగ్గా ఆడారా? ఓకే. ఈ ఆట మీరు సరిగ్గా ఆడారో లేదో అనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారు. ఆడియన్స్, మీరు చూసే ఈ గేమ్లో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ ఆడారు అనేది మీరు కామెంట్ రూపంలో తెలిపాలి. ఇప్పుడు మీరున్న చేతిలో ఎవరి దగ్గర ఎక్కువ పప్పులు ఉన్నాయో చెప్పురి. ఓకే, టై. సో ఇప్పుడు మీ గేమ్ టై అయినంద సందర్భంగా ఇప్పుడు కేవలం ఒకటే ఒక పప్పు ఇక్కడ పెట్టి ఇక్కడ నుంచి మీ దాంట్లో ఎవరైతే ఫస్ట్ వేస్తారో వాళ్ళే ఈ గేమ్లో విన్నర్. అరే మంచి ఛాన్సే. నువ్వు హనీని పట్టుకో, మిల్కీ నువ్వు అంజలిని పట్టుకో, నేను ఈ లోపల అల్లు వేసేస్తా, సరేనా? అరే హనీ నువ్వు కూడా గట్టిగా పట్టుకోలేదు, జానవి నువ్వు కూడా సరేనా, గట్టిగా పట్టుకోరి. మీరు సిద్ధమేనా? 1 2 3. ఓడిపోయినా హనీ. ఈ గేమ్లో విజేత అమ్ములు వాళ్ళ టీం. స్టేజ్ 2లోకి అమ్ములు వాళ్ళ టీం వెళ్ళారు కాబట్టి స్టేజ్ 1లోనే గాయత్రి వాళ్ళ టీం డిస్క్వాలిఫై అయిపోయింది. మీరు పక్కకు జరిపోండి. ఇప్పుడు స్టేజ్ 2లా మీ ముగ్గురికి మీకే పోటీ. సో ఈ గేమ్లో ఎవరైతే విన్నర్ అవుతారో వాళ్ళే ఈ ఇంటి తదుపరి కెప్టెన్. గాయత్రి, ఈ గేమ్కి నువ్వే సంచాలక్. సో నీ ఎదురుగున్న డబ్బాల బట్టలకు పెట్టే క్లిప్స్ ఉంటాయి, తీసుకో. సో ఆ బట్టలకు పెట్టే క్లిప్స్ ముగ్గురికి సమానంగా ఒంటి మీద క్లిప్ చేయాలి. అబ్బా ఎంత మంచి గేమ్ వేసేస్తే అంతే మనం మిస్ అయిపోయినాము. ఇగో నేను ఇప్పుడే చెప్తున్నా, చేతులతో ముట్టినంట నేను డిస్క్వాలిఫై చేసేస్తా. బిగ్ బాస్ నాకే ఇచ్చిండు. ఇగో నేను ఇప్పుడే చెప్తున్నా, గేమ్ రూల్స్ ఏంటంటే చేతులు యూజ్ చేయొద్దు, డ్యాన్స్ ఆడుకుంటేనే మీ క్లిప్పులను క్రింద పడాలి. చేతులు యూజ్ చేయొద్దు, దేని సపోర్ట్ తీసుకోవద్దు. ఇట్లా జంప్ చేసుకోవచ్చు, ఇట్లా డాన్స్ చేసుకుంటే ఇట్లా ఊడిపోతాయి కదా, అట్లా తీసుకోవాలి. కానీ ఎవరైనా చీటింగ్ ఆడిన అనుకో డిస్క్వాలిఫై చేసేస్తా నేను. రెడీ రెడీ 1 2 3 స్టార్ట్. ఏ చేదురాం అలా ఏ లే అక్క నే మూడు పడ్డా more 1 minute. అమ్ములు చేతులు యూజ్ చేసావు, చీటింగ్. నేను చూసాను అప్పటి చీటింగ్, నువ్వు వెళ్ళిపోయా, చేతులు యూజ్ చేసినావు. నేను చేయలేదు. బిగ్ బాస్ అమ్ములు చేతులు యూజ్ చేసింది. బిగ్ బాస్ నేను డిస్క్వాలిఫై చేసేసా, నాకు సంబంధం లేదు. అది కూడా యూజ్ చేద్దాను నేను. ఉడకపోతుందని అట్లా అన్న జరుగు.
అమ్మలో నువ్వు ఎంత నువ్వు డిస్క్వాలిఫై, నువ్వు గేమ్లకైనా వెళ్ళిపోయి అన్నాడు. టైం వచ్చినప్పుడు చెప్తా, నేను కూడా సంచారంగా ఉన్నప్పుడు చెప్తా. ఉన్నప్పుడే ఇప్పుడు పో చేతులు తీసేసి అమ్మలాగా మీరు కూడా డిస్క్వాలిఫై. మోర్ 1 minute. 1 minute. జాను ఏం చేస్తున్నా జాను? మోర్ half seconds, 30 seconds. 29, 28, 27, 26, 25, 24, 23, 22, 21, 20, 19, 18, 17, 16, 15, 14, 12, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, stop. సంచాలక్, ఈ గేమ్లో విన్నర్ ఎవరో ప్రకటించండి. 1, 2, 3, 4, 1, 2, 3. బిగ్ బాస్ మిల్కీ ఒంటి మీద 4 క్లిప్స్ ఉన్నాయి, జాహ్నవి ఒంటి మీద 3 క్లిప్స్ ఉన్నాయి. ఈ గేమ్లో విన్నర్ ఎవరంటే జాహ్నవి. ఓకే, రెండో స్టేజ్లో గెలిచిన కారణంగా తదుపరి వీక్ మొత్తం ఇంటి బాధ్యతలుగా కెప్టెన్ జాహ్నవి నిర్వహిస్తారు. ఫస్ట్ వీక్ కెప్టెన్ ఈజ్ జాహ్నవి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బిగ్ బాస్. నేనే కెప్టెన్. టాస్క్ అయిపోయింది కాబట్టి మీరు ఇంకా ఇంట్లోకి వెళ్ళొచ్చు. అరే నేను పోయి జాహ్నవితో లొల్లి పెట్టుకున్నానే. జాహ్నవికి నేను మస్తు బాగా పోయి ఇప్పుడు అదే కెప్టెన్ అయింది. ఇక నన్ను టార్గెట్ చేస్తే అన్ని పనులు నాకే చెప్తుంది. అరే అమ్ములు, నేను టార్గెట్ చేసి నన్ను టార్గెట్ చెయ్యదా? నేను నీ బెస్ట్ ఫ్రెండ్నే. అరే మనం మామూలుగానే దాని ఓవర్ యాక్షన్ తట్టుకోలేము, దాని నోట్లో నోరు పెట్టుకోము, అది ఒర్రుతుందని. అసలే ఇప్పుడు ఇంటికి కెప్టెన్ అయింది, ఏదో దాని ఓవర్ యాక్షన్ అది. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్ బిగ్ బాస్. దాదా నిలబడదాం. సో థర్డ్ డే బిగ్ బాస్ స్వాగతం. సో ఈరోజు నుండి మీ ఇంటికి మీకు కొత్త కెప్టెన్ జాహ్నవి. ఎక్కడ పోయిందే ఇది? ఇంకా రాలేదేంది? బిగ్ బాస్ కూడా వచ్చిండు. హాయ్ బిగ్ బాస్. హాయ్ జాహ్నవి. హాయ్ గుడ్ బాస్. సో ఈ వారం నుంచి ఇంటికి కెప్టెన్ మీరే. సో మీరేం చెప్తే ఇంటి కంటెస్టెంట్స్ అందరూ అదే చేయాలి. ఒకవేళ మీరు చెప్పిన పని చేయకపోతే మీరు ఏ విధమైన శిక్ష వాళ్ళకు వేయచ్చు. ఇది మీ నిర్ణయం. థ్యాంక్ యూ బిగ్ బాస్. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ బిగ్ బాస్. ఈ ఇంటికి కెప్టెన్ నేనే, మీ అందరికి రాణి నేనే. ఇప్పటి నుంచి మీరందరు నేను చెప్పినట్టు చేయాలి. ఓకే. మిల్కీ నువ్వు హాల్ మొత్తం ఊడవాలి. హనీ నువ్వు బెడ్రూమ్ మొత్తం ఊడవాలి. సరే. అంజలి నువ్వు కిచెన్ మొత్తం ఊడవాలి. సరే. నువ్వు గిన్నెలు తోమాలి. ఇగో జాహ్నవి, నేను ఏ పనైనా చేస్తా కానీ గిన్నెలు మాత్రమే నేను దోమ. జాహ్నవి నేను కెప్టెన్, నేను చెప్పినట్టు వినాలి, లేకపోతే పనిష్మెంట్ ఇస్తా. చెప్పిన కదా బిగ్ బాస్. తీసుకోయే, పనిష్మెంట్ తీసుకోడు కన్నా గిన్నెలు దోముడు బెస్టే. సరే. నువ్వు మా అందరికి వంట చేయాలి.
అబ్బా సరే చేస్తా. మీకు జాకెట్ తెచ్చుకొని అంతుడు నువ్వు జాకెట్ తెచ్చుకోపో. యో అమ్ములు గాన్ క్లీన్ డిషెస్ నువ్వై ఉంటుంది నాతోనే పెట్టుకుంటారా. ఏ మనిషి ఊకే మిల్కి చూసినావా నాకు కావాలని గిన్నెలు తోమే పని చెప్పింది. చూసినావా మననే టార్గెట్ చేసింది. చూసినావా చూసినా అబ్బా మా జానే క్యాప్టెన్ అయ్యుడు ఏందో కానీ మస్తు స్టైల్ కొడుతుంది. నెక్స్ట్ టైం నేను ఎట్లయినా క్యాప్టెన్ అవుతా. వారికి నేను మా ఇంట్లోనే ఉడవలేను, ఇల్లు ఈ ఇంటికి వచ్చి ఉడుస్తున్నా. అబ్బా ఆకలి అవుతుంది, పోయి గాయత్రిని అడుగుదాం. ఏ గాయత్రి నాకు ఆకలి అవుతుంది, ఆమ్లెట్ చేయి నాకు. సరే ఇస్తా తీ. జరి అంజలి నాకు కారం కారం ఉండాలి, లైట్గా సాల్ట్ వేయాలి. ఒక కిలో ఈట్గా ఇస్తాయి. నేను చాలు ఎందుకంటే తిప్పుకుంటా మాట్లాడుతున్నావు. నేను క్యాప్టెన్ అట్లనే ఉప్తా. క్యాప్టెన్ కొంచెం పక్కకు జరగని క్యాప్టెన్ ఎట్లున్నాడా? ఊడు ఊడు దెబ్బ దెబ్బ. నాకు 2 minutes నాకు కాకలి అవుతుంది. ముందు ముందు మీ అందరికీ ఆట చూపిస్తాను. నీ ఇవ్వనికి లైట్గా సాల్ట్ కాదే, మస్తు కారం వేసి పంపుతా నేను ఇప్పుడు చెప్తున్నా. అయ్యో అబ్బో. అరే గాయత్రి నాకు గుడ్ అంటే మస్తు ఇష్టమే, నాకు కూడా వేస్తావు ఒకటి. అరే క్యాప్టెన్ చెప్తేనే చేయాలి, నేను సారీ ఇక్కడ ఏం చేయలేను నేను. అరే ఏందే నేను నీ బెస్ట్ ఫ్రెండ్ గా నాకు కూడా చెయ్యి. అరే అమ్ములు గీడ నేను ఏం చేయలేను, నేను నా బెస్ట్ ఫ్రెండ్ కానీ నువ్వు క్యాప్టెన్ అడిగా నేను నీకు వేసిస్తా. అబ్బాచ్చి ఇప్పుడు పోయి దాన్ని అడగాలి నేను. సరే గుడ్డు కోసం నేను ఏమన్నా చేస్తాను. ఇక జాడవి నాకు ఆమ్లెట్ తినబుద్ది అయితే నాకు కూడా ఒక ఆమ్లెట్ ఏమన్నావా? ఏంది నీకు ఆమ్లెట్ కావాలా? నీకు ఒకదానికి ఆమ్లెట్ వేసి వీళ్ళందరూ కావాలంటారు. కుదరదమ్ములు. క్యాప్టెన్ ఎగ్స్ నా కోసమే పెట్టింది, క్యాప్టెన్ కోసం పెట్టిండు కరెక్టే, కానీ క్యాప్టెన్ మాకు కూడా ఇవ్వచ్చు. కానీ నేను ఇయ్యను కదా, ఆ గుడ్లు నాకే కదా. మమ్మీ నాకు గుడ్డు కావాలి, గుడ్డు వాసన మంచిగా వస్తుంది. మమ్మీ నాకు గుడ్డు కావాలి, నా గుడ్డు తినకపోతే అవుతుంది, నా గుడ్డు ఇచ్చలేరు. అమ్ములు గుడ్డు కావాలి. అమ్ములు ఏమైంది? బిగ్ బాస్ నాకు గుడ్డు ఇస్తలేరు. బిగ్ బాస్ నాకు గుడ్డు అంటే మస్తు ఇష్టం. ఆ ఛానల్ గుడ్డు ఇస్తలేదు నాకు కూడా గుడ్డు కావాలి. బిగ్ బాస్ ఎగ్స్ ఓన్లీ క్యాప్టెన్ కోసమే ఇచ్చాము. అబ్బా ప్లీజ్ బిగ్ బాస్ నాకు ఒక గుడ్డు ఇయ్యరు. బిగ్ బాస్ బిగ్ బాస్లో మస్తు ఇష్టం. ఒకటి కావాలంటే మీరు మరెన్నో చేయాలి. ఏం చేయాలి బిగ్ బాస్? నేను గుడ్డు కోసం ఏమైనా చేస్తా. మీకు ఎగ్స్ కావాలంటే హనీని మీరు ఏడిపించాలి. హనీనా ఏడిపోయావా? చిట్కా వేసేసా బిగ్ బాస్, గదంతా పని. నాకు గుడ్డు ఇస్తారు కదా మళ్ళా. తప్పకుండా మీరు వెళ్ళి హనీని ఏడిపించండి. ఓకే బిగ్ బాస్, నేను ఇప్పుడు పోయి హనీ నేర్పిస్తా. బెస్ట్ ఆఫ్ లక్. వావ్ థ్యాంక్ యూ గాయత్రి, సూపర్ ఉంది. అది ఆమ్లెట్, ఎగ్ కాదు. ఎగ్గుతోనే కదా ఆమ్లెట్ వచ్చేది. చేసి పావు నేను కూడా తింటా ఆమ్లెట్. నేను ఎక్కడ వెళ్ళంటా? నువ్వు తింటా. అదే అమ్ములు చూస్తుండు. సరే చూస్తా. నాకు మా ఇల్లు మస్తు గుర్తుకొస్తుంది, నాకు మస్తు ఏడిపోతుంది. మా మమ్మీ మస్తు గుర్తుకొస్తుంది నాకు. గీత మా ఇల్లు మస్తు గుర్తుకొస్తుంది, మా మమ్మీ కూడా మస్తు గుర్తుకొస్తుంది. నేను మా మమ్మీ వాళ్ళ దగ్గర
ఎడిటర్లు ఎట్లా యాక్టింగ్ చేసి నేను కూడా అట్లనే చేసినాను తెలుసా. అవునా? అవును. అవునా? ఏదో ఒకసారి యాక్టింగ్ చేసి చూపి అమ్ములు. అట్లా చేయడానికి రాదే, నా ఆపోజిట్ ఎవరైనా చేయాలి. ఏ హనీ నువ్వు అయ్యి అమ్లక్క నేను చూసి ఎట్లా వేస్తా అట్లా వేస్తా సన్నా. సరే, నేను ఎట్లా వేసి అట్లా వేస్తావా? నువ్వు ఎట్లా వేసి అట్లా నేను వేస్తా. సరే ఇద్దా దా. అరే వీళ్ళిద్దరు మనల్ని మస్తు ఎంటర్టైన్ చేస్తారు వీళ్ళు. బిగ్ బాస్ నేను గెలిచేసిన. బిగ్ బాస్ నేను హనీ ఏడిపించేసిన. నాకు గుడ్డు ఇయ్యండి. నన్ను నేర్పిస్తే బిగ్ బాస్ నీకెట్లా సార్ గుడ్డు? బిగ్ బాస్ నాకు ఒక టాస్క్ ఇచ్చిండు, నిన్ను ఏడిపిస్తే నాకు ఒక గుడ్డు ఇస్తాడు. నేను అది గెలిచేసిన. నువ్వే బిత్తిరి దాంట్లో కోడిపోయాను. నేను గెలిచిన. బిగ్ బాస్ నాకు గుడ్డు పంపేరు. నేను గెలిచిన. బిగ్ బాస్ బిగ్ బాస్ అమ్ములు బిగ్ బాస్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బిగ్ బాస్. మీరు చెప్పినట్టుగానే హనీని ఏడిపించారు. ఎస్ బిగ్ బాస్ ఆయన ఓడిపించేసిన. మీరు ఒక ఆమ్లెట్ని సొంతం చేసుకున్నారు. థ్యాంక్ యూ బిగ్ బాస్. థ్యాంక్ యూ. కెప్టెన్ జాహ్నవి, మీరు అమ్ముల కోసం ఒక ఎగ్ని గాయత్రికి ఇచ్చి ఆమ్లెట్ చేయించండి. ఓకే బిగ్ బాస్. అమ్ములు, ఆర్ యూ హ్యాపీ? ఫుల్ హ్యాపీ బిగ్ బాస్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఒక గుడ్డు ఇచ్చినందుకు. ఓకే, ఇప్పుడు సంతోషంగా వెళ్ళి గుడ్డుని ఆరగించండి. థ్యాంక్ యూ బిగ్ బాస్. నేను మంచిగా తింటిగా. గాయత్రి పోయి ఆమ్లెట్ అయిపో. పోరే నేను చెయ్యా. నేను చేసి పెడితే మీరు తింటారా? నేను తినొద్దా? గాయత్రి నేను క్యాప్టెన్ చెప్తున్నా పోయి గుడ్డు చేయు. నేను చెయ్యా. గాయత్రి నేను చెప్పింది చేయు లేకపోతే నాకు కోపం వస్తుంది. కోపం రాదు. ఇప్పుడు నీకు పనిష్మెంట్. ఒంటి కాళ్ళ మీద 2 minutes నిలబడు. పెనీలో పడతా. నేను 10 minutes పడతా. నేను మా స్కూల్లో రోజు నడతాను కాలు పట్టే. అరే గాయత్రి ఇప్పుడు నాకు ఆమ్లెటే. క్యాప్టెన్ ఇప్పుడు నాకు ఆమ్లెట్ కావాలి. నాకు తెలియదు మీ ఫ్రెండ్ చేసలే. నేనేం చేయాలి? మీ ఫ్రెండ్ అడుక్కో. బిగ్ బాస్ ఏమన్నాడు? నాకు ఆమ్లెట్ చేసేయమన్నాడు. ఆమె వేయకపోతే నువ్వు చేసి నాకు. ఆనే ఇంటి క్యాప్టెన్. నేను పని చేపిస్తా. బిగ్ బాస్ చూడండి. బిగ్ బాస్ మీరు చెప్పినట్టు నేను చేసిన. నా టాస్క్ నేను గెలిచిన. ఇప్పుడు నాకు ఎవరు గుడ్డు వేసేసలేరు బిగ్ బాస్. ఇంకా గుడ్డులే కానీ కొంచెం నువ్వు తిను. ఇప్పుడు నువ్వు తిన్నది నేను తినాలా? ఇగో నేను తినకపోతే తినకు, నేను తింటా. కెప్టెన్ కొంచెం వేయవా? నేను తింటా. తీసుకురా వేసుకోలేకపోతే ఇలా వచ్చేసాను నేను. ఇక కరెంట్ ఇస్తా. ఇచ్చుకో. నేను టాస్క్ ఆడికి గెలిచిన. నాకు ఎట్లయినా ఇప్పుడు ఒక గుడ్డు కావాలి. గాయత్రి ప్లీజ్ గాయత్రి చేసి. వాళ్ళందరు తింటారు. నాకు గుడ్డు అంటే మస్తు ఇష్టమే. టాస్క్ కూడా గెలిచింది చేసి ప్లీజ్. నాకు అడుగు ఒక గుడ్డు. నేను కూడా పనిష్మెంట్ తీసుకుంటున్నాగా. అరే ఇప్పుడు గుడ్డు అంటే మళ్ళీ ఎవరు నేర్పియాలి? నేను వద్దు కానీ ఇద్దరం తిందాం ఒకటి. సరే దామలా పో చేయిపో. నేను గుడ్డు తింటున్నా. చెయ్యా గాయత్రి జల్దీ చేయను. మంచిగా కూసుట. అరే గాయత్రి రేపు నామినేషన్స్ ఉన్నాయి. మన ఇద్దరం కలిసి ఆ జాహ్నవి నామినేట్ చేద్దామే. దాన్ని ఎట్లయినా ఇంట్లోకి నిలకూడదాం. అవునే అమ్ముడు, నిజంగా నాకు జాహ్నవి నచ్చుతుంది. మస్తు ఓవరాక్షన్ చేస్తుంది. మనం ఇద్దరం కలిసి జాహ్నవిని నామినేట్ చేద్దాం. రేపు జాహ్నవిని మేము నామినేట్ చేస్తున్నాం. ఫ్రెండ్స్ జాహ్నవి నన్ను నామినేట్ చేస్తే మీ ఓటు నాకే. ఫ్రెండ్స్ మీ ఓటు కూడా నాకే ఇవ్వండి. ఫ్రెండ్స్ జాహ్నవికి అస్సలు ఓటు వేయకండి. చూసారు కదా మీరే, జాహ్నవి మస్తు స్టైల్ కొడుతుంది. నాకే ఓటు వేయండి మా ఇద్దరికి. ఇది కాదు, జల్దీ చేయగా అయితే చేస్తున్నాడు.
మంచిగా వచ్చింది. పెట్టలే ఉన్నాయి దానికి. ఇగో అబ్బా ఐ లవ్ ఎగ్. ఇగో తీసుకో. అరే నడవండి పడుకుందాం నిద్ర. దా మీరు వస్తుందా? అయ్యా